This is Aruna. Today I will tell you two stories and two rhymes. First, I will start with the stories. ఫస్ట్ అనగనగా ఒక ఊరిలో ఒక రాము అనే ఒక రైతు ఉన్నాడు. అంటే చాలా అమాయకమైన మనిషి రైతు రాము అన్న ఆయన. అంటే కీలకాలు తెలియమట, చాలా మంచివాడు. అయితే తను ప్రజెంట్ ఎలా అంటే కష్టాల్లో ఉన్నాడనమాట. తను ఆ కష్టాల్లో అంటే కొంచెం ఆర్థిక పరిస్థితి దెబ్బతింది, కొంచెం కష్టంలో ఉన్నాడు. అయితే ఏం చేయాలో తెలియక అలాగా రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు. అంటే ఇంటి దగ్గర నుంచి నడుస్తూ ఉంటాడు. అయితే మార్గమధ్యంలో ఒక బంగారపు నాణెం దొరికింది. దొరికితే అబ్బా నాణ్యాన్ని చూసి చాలా మురిసిపోయాడు, పొంగిపోయాడు. నా కష్టాలు గట్టెక్కుతాయి, ఇప్పుడు నేను నా కుటుంబాన్ని చాలా హ్యాపీగా చూసుకోవచ్చు అని చెప్పేసి ఆ బంగారు నాణ్యాన్ని జేబులు వేసుకుని నడుస్తుండగా ఆ ఊరు పెద్ద మనిషి చూస్తాడు. చూసి ఆ ఊరు జమీందారు చూసి కాయిన్ నాది, నువ్వు తీసుకున్నావేంటి, నాది, నేనే పాడేసుకున్నానని చెప్పేసి లాక్కుని ఇంటికి పట్టుకెళ్ళిపోతాడు. అయితే పాపం తను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో, హ్యాపీ అంత లేకుండా ఒకేసారి దుఃఖం వస్తుంది. ఏంటి దొరికినట్టే దొరికింది, ఇలా అయింది ఏంటి, నాకు కష్టాలు గట్టెక్కుతాయి అనుకున్నాను, కానీ దేవుడు ఇలా చేసేటేంటి, నాకు ఒక దారి చూపించినట్టే చూపించి మళ్ళీ నన్ను ఇలాగా నట్టేట్లో ముంచేసినట్టు అయిందని చెప్పేసి చాలా బాధపడుతూ మళ్ళీ వెనుతిరిగి ఇంటికి వెళ్తుండగా ఒక ముసలివాడు కనపడతాడు. అయితే ఏంటి బాబు అలాగా దీనంగా ఉన్నావు, ఏమైంది అలా ఏడుస్తున్నావు అన్న అడుగుతాడు. అడిగితే ఇలా జరిగింది అని చెప్పేసి మొత్తం అంతా చెప్తాడు. చెప్పిన తర్వాత ఆహా అలాగా అని చెప్పేసి ఆయన చేతిలో ఉన్న ఒక పెట్టె, అంటే ఒక మాయల పెట్టమటది, మాయలు పెట్టమటది, ఆ పెట్టిస్తాడు. ఇచ్చి నువ్వు ఈ పెట్టి ఓపెన్ చేసేటప్పుడు చాలా మంచి కోరికలతో నువ్వు ఓపెన్ చేస్తే కనుక నీకు అంతా మంచి జరుగుతుంది, నువ్వేమనుకుంటే అది అవుతుంది. నువ్వు స్వార్థంతో దాన్ని మటుకు ఎప్పుడు నువ్వు ఓపెన్ చేయకు, స్వార్థంతో ఓపెన్ చేస్తే నువ్వు నాశనం అవుతావు, కానీ మంచిగా మంచి ఆలోచనలతో ఓపెన్ చేస్తే నువ్వు బాగుంటావు అని చెప్పేసి పెట్టి ఇస్తాడు. ఆ ముసలివాడు ఇస్తాడు. ఇస్తే తన ఇంటికి వెళ్ళి అయ్యో నా కాయిన్ నాకు దొరికినట్టు దొరికి కాయిన్ పోయింది కదా, నాకు మళ్ళీ ఆ కాయిన్ కావాలని కానీ, లేకపోతే నాకు బంగారం కావాలి అని కానీ, నాకు ఆస్తులు కావాలని కానీ పాపం తను ఏమీ కోరుకోలేదు. ఏమని కోరుకున్నాడంటే నా ఊరు చల్లగా ఉండాలి, నా ఊరిలో ఉన్న ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి, నా ఊరిలో ఉన్న ప్రజలకి ఎప్పుడూ ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలి, వాళ్ళు చక్కగా వాళ్ళ పిల్ల పాపలతో ఆరోగ్యంగా ఉండాలి, చాలా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి చాలా మంచి మనసుతో కోరుకుంటాడు. కోరుకుంటే తక్షణం అవన్నీ కూడా కోరుకుంటూ ఆ పెట్టి ఓపెన్ చేస్తాడు. తక్షణమే అవన్నీ కూడా నెరవేరుతాయి. తను ఏమైతే కోరుకున్నాడో అవన్నీ కూడా అలా ప్రత్యక్షమైపోతాయి. అంటే వాళ్ళ ఊళ్ళో ఉన్న పేద ప్రజలకందరికీ ఏం కావాలో, తను ఏం కోరుకున్నాడో, తన పేద ప్రజల కోసం ఏం కోరుకున్నాడో, తను ఎలా ఉండాలనుకున్నాడో ఆ ప్రజలు దానికి సంబంధించినవి కూడా అలాగా ప్రత్యక్షమైపోతాయి. అంటే ఎంతో మంచిగా కోరుకున్నాడు, తనకంటూ ఏది స్వార్థంగా ఆలోచించుకోలేదు కాబట్టి అలా ప్రత్యక్షమవుతాయి. అయితే ఇది తెలిసి ఈ ఊరు జమీందారు గారు ఏం చేస్తాడంటే ఓహో మనం ఏం కోరుకుంటే అది అయిపోద్ది కదా అని చెప్పేసి ఆ పెట్టి కూడా దౌర్జన్యంగా ఇతని దగ్గర నుంచి లాక్కుని పట్టుకెళ్ళిపోతాడు, ఇంటికి పట్టుకెళ్ళిపోయి ఒక రూమ్లో కూర్చుని డోర్ లాక్ చేసుకుని నేను బాగుండాలి, నాకు ఈ ఊర్లో అంటే ఎంత అంటే నా ఇల్లు నిండిపోవాలి, బంగారం నా ఇల్లు నిండిపోవాలి, అంత బంగారం నాకు వచ్చేయాలి, అంత సంపద నాకు ఇప్పించు దేవుడా, ఈ ఊర్లో ఉన్న బంగారం అంతా నాదైపోవాలి, ఇంకా నా ఇల్లు అంతా నిండిపోవాలి, నాకు ఇంకా ఎక్కువ ఆస్తులు కావాలి అని చెప్పేసి ఇలా స్వార్థంగా ఆలోచిస్తాడు. అంతేకాదు నేను నూరేళ్ళు కూడా హాయిగా నూరేళ్ళు నేను ఏంటంటారు బతకాలి అని ఈ రకంగా స్వార్థంగా కోరుకుంటే అప్పుడు వెంటనే ఆ కోరుకుంటూ పెట్టి ఓపెన్ చేస్తాడు కదా, చేస్తే మొత్తం ఏమవుతుంది అంటే ఆ బాక్స్లోంచి తేనెటీగలన్నీ వచ్చేసి తన్ని కుట్టేస్తూ ఉంటేనే అప్పుడు తెలుసుకుంటాడనమాట. ఆహా ఇంకా మనం చాలా తప్పు చేసాము, చాలా దురాశగా ఆలోచించేము. అంటే ఇక్కడ ఏమర్థం అవుతుందంటే మోరలో దురాశ దుఃఖానికి చేటు. అంటే మనం ఎప్పుడు కూడా మంచిగా ఆలోచిస్తే మనకంతా మంచిగా జరుగుతుంది. మనం అలా స్వార్థంగా ఆలోచిస్తే కనుక మనకి దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఇలాగే చేస్తాడు, అంటే తగిన శాస్తి చేస్తాడు. కాబట్టి మనం ఇలాగా ఒక స్వార్థంగా ఆలోచించాం కాబట్టి దేవుడు ఇలా చేశాడని చెప్పేసి తనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ మనకు మోరల్ ఏంటంటే దురాశ దుఃఖానికి చేటు. మనం ఎప్పుడు
ఎప్పుడు కూడా మంచిగానే ఆలోచించాలి. మన తోటి వాళ్ళు కూడా అదే పక్కన వాళ్ళు మన పక్క వాళ్ళు తోటి వాళ్ళు కూడా అందరూ బాగుండాలి, క్షేమంగా ఉండాలి అని చెప్పేసి మనం మంచి మనసుతో కోరుకుంటే మనకు మంచి చేస్తాడు దేవుడు. మన స్వార్థంగా కోరుకుంటే కనుక మనకి దేవుడు ఇలాగే చేస్తాడు, తగిన శాస్త్రం అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో మనకి తెలిసినంత మటుకి ఎవరికి అన్యాయం చేయకూడదు, మన స్వార్థంగా ఆలోచించకూడదు, మన పక్క వాళ్ళైనా కూడా బాగుండాలి, మన శత్రువులైనా కూడా బాగుండాలని చెప్పేసి మనం మంచి మనసుతో కోరుకుంటే మనకి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అనగనగా ఒక పెద్ద చెరువు ఉంది, ఒక ఊర్లో ఒక పెద్ద చెరువు ఉంది. అయితే ఆ చెరువులోను చాలా కప్పలు ఉన్నాయి, బోరెడు కప్పలు ఉన్నాయి. ఆ కప్పలు ఉంటే ఆ కప్పలో అది చెరువు గట్టున ఒక పెద్ద పోల్ ఉంది, అంటే ఒక స్తంభం ఉంది. ఈ కప్పలు ఏమనుకుంటాయంటే ఒక పంది వేసుకుంటాయన్నమాట, మనందరిలోనూ ఈ స్తంభం పైకంట ఎవరు ఎక్కుతారు ఫాస్ట్గా, ఎవరు ఫస్ట్ ఎక్కుతారని చెప్పేసి వీళ్ళు ఒక పంది వేసుకుంటారు. అక్కడ చుట్టూ ఉన్న ప్రజలందరికీ కూడా ఏమంటారంటే వీళ్ళు ఎక్కుతూ ఉంటారు, జారిపోతూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు, జారిపోతూ ఉంటారు. కానీ చుట్టుపక్కల ప్రజలందరూ ఏమంటారంటే ఇదేమీ సాధ్యం కాదు, వీళ్ళేమి ఎక్కలేరు, ఇదేమీ సాధ్యం కాదు, ఇది అసలు అయ్యే పనే కాదు, వాళ్ళు పోటీలకు ఎక్కుతున్నాయి కానీ అవేమి ఎక్కలేవు, పడిపోతాయని చెప్పేసి ఇలాగ నెగిటివ్గా మాట్లాడుతుంటే అప్పుడు అందులో ఒక చిన్న కప్ప ఏం చేసిందంటే బాగా పైకి ఎక్కేసింది. అంటే ఇవన్నీ కూడా అవును మన వల్ల ఏమవ్వదు, అనవసరం మనం ఎక్కడం వేస్ట్, మన వల్ల ఏమవ్వదు అని చెప్పేసి అవన్నీ కూడా వాళ్ళందరి మాటలు వినేసి కిందకి జారుకుంటాయి, అంటే మళ్ళీ చెరువులోకి జారుకుంటాయి. కానీ ఒక చిన్న కప్పమటికి స్తంభం పైకంట ఎక్కేసి శిఖరానికి ఎక్కేసి మళ్ళీ తను గెలిచిందన్నమాట. చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అయితే ఇంతకీ ఏంటంటే కారణం తను ఎలా ఎందుకు ఎక్కిందంటే తనకి చెముడు ఉందన్నమాట. అంటే తనకి ఏమి వినపడవు, అంటే ఈ ప్రజలందరూ కూడా అనుకున్నవన్నీ కూడా తనకి ఏమి వినపడలేదు. అంటే నెగిటివ్గా మాట్లాడారు కదా అందరూ కూడా, ఇంకేది మాట్లాడినా వినపడదు, నెగిటివ్గా కూడా మాట్లాడారు కాబట్టి ఇంకా అసలు ఏమీ వినపడలేదు. కానీ వీళ్ళు నెగిటివ్గా మాట్లాడినా కానీ తనకి ఎలా అర్థమైందంటే నేను ఎక్కుతున్నాను కదా పైకి, వాళ్ళందరూ ఎక్కలేకపోతున్నారు కదా, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళంతా అనుకుని చెప్పేసి ఇంకా సంతోషంగా పైకి ఎక్కేసింది. అయితే ఇక్కడ మనకి ఇందులో ఉన్న మోరల్ ఏంటంటే మనకి ఎప్పుడు కూడా అడుగడుగులోనూ కూడా, అంటే మనం వేసే ప్రతి అడుగులోనూ కూడా మన పక్కనే ఉంటారు, మన మధ్యలో ఉంటారు. మనం వేసే ప్రతి అడుగులోనూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి నెగిటివ్ మాటలు చెప్తూనే ఉంటారు. నెగిటివ్ థాట్స్తో ఆలోచిస్తారు, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కానీ అలా ఎంతమంది మాట్లాడినా కూడా మనం ఏమి లెక్క చేయకుండా మనం పెడచెవిని పెట్టేసి విన్నా కూడా పక్కన పెట్టేసి మన పని మనం చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతే కనుక మనకి విజయం మనకి చేకూరుతుంది అని అర్థమవుతుంది. ఇక్కడ అర్థమైందా? ఇది మోరల్. నెక్స్ట్ ఇప్పుడు రైమ్స్. ఎలుకమ్మ ఎక్కడికి వెళ్తావు, నేను బజారుకి వెళ్తాను, నేను గాజులు కొనుక్కుంటాను. మరి గాజులు వేసుకొని ఎక్కడికి వెళ్తావు, గాజులు వేసుకొని నేను ఫంక్షన్కి వెళ్తాను, పాయసం తింటాను. మరి పాయసం తిని ఎక్కడ పడుకుంటావు, నేను డబ్బాలో పడుకుంటాను, మూత పెడితే ఏడుస్తాను అన్నది. బాగుందా? నెక్స్ట్ చిట్టి కుందేలు చిందేసే కుందేలు, క్యారెట్ ముక్కను చూసింది, కటక్కన కొరికింది, తోక వెనక్కి తిప్పింది, పొదలోకి జారుకుంది, మెల్లిమెల్లిగా నడిచింది, నన్ను చూసి నవ్వింది. బాగున్నాయా ఇవి? ఓకే, థ్యాంక్ యూ.